కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ప్రభాస్ లాస్ట్ మూవీ కల్కి 2024 జూన్లో రిలీజ్ అయింది. కన్నప్పలో క్యామియో రోల్, బాహుబలి ది ఎపిక్ తో 2025ని మమ అనిపించేశాడు. రాజాసాబ్ వాయిదాల వార్తలతో చక్కర్లు కొడుతోంది. ఈ ఏడాది బోసిపోయిన బాక్సాఫీస్ కి నెక్స్ట్ ఇయర్ ఊపిరిపోయబోతున్నాడు డార్లింగ్. ఈసారి 500 crore నుంచి 1000 crore వసూళ్లను లోడింగ్ చేయబోతున్నాడా? ఈ ఏడాది డార్లింగ్ రాక కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి నిరాశ ఎదురైంది. కానీ కన్నప్పలో క్యామియో, బాహుబలి ది ఎపిక్ ఫిల్మ్స్ తో ఆడియన్స్ ముందుకొచ్చాడు. అయితే రీ రిలీజ్ లో కూడా బాహుబలి ది ఎపిక్ నియర్లీ 50 కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. కానీ బిగ్ నంబర్స్ 500 కోట్లు, 1000 కోట్ల వసూళ్ల సునామీ క్రియేట్ చేసే హీరో బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను ఈ ఏడాది మిస్ చేసినట్లే. ఈ లెక్కలు నెక్స్ట్ ఇయర్ గట్టిగానే తేల్చుకోబోతున్నాడు డార్లింగ్. పోస్ట్పోన్ కాకుండా ప్రభాస్ మూవీ రిలీజ్ కాదు అనుకున్న టైంకొస్తే అది ప్రభాస్ మూవీ కాదేమో అన్నట్టుంది. 2025లో రావాల్సిన రాజాసాబ్ 2026 సంక్రాంతికి వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడి నుండి కూడా వాయిదా పడుతుంది అన్న రూమర్స్ ఫ్యాన్స్ లో టెన్షన్ క్రియేట్ చేస్తే క్లారిటీ ఇచ్చింది టీమ్. 6/100 జనవరి 9న రాజాసాబ్ ఆగమనం పక్కా అని తేల్చేసింది. ట్రైలర్ కట్ నుండే అంచనాలు పెంచేస్తున్న ఈ బొమ్మ పక్కా బిగ్ నెంబర్స్ గ్రాప్ చేస్తుందన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఫౌజీ కూడా నెక్స్ట్ ఇయరే రిలీజ్ కాబోతోంది. ఆగస్టులో రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు డై హార్ట్ ఫ్యాన్స్. ఈ 2 చిత్రాలు బాక్సాఫీస్ కి కళ తీసుకురావడం పక్కా. మరి ఇక మొదలు కాబోయే స్పిరిట్ సంగతేంటో? సందీప్ ప్లాన్ ఏంటి? 2027 బాక్సాఫీస్ బెండ్ తీసే రాజమౌళి వారణాసి, అల్లు అర్జున్ మూవీలా పీరియడ్ లో తీసుకురాడు కదా. పరాశక్తి శివకార్తికేయన్కే కాదు, సుధా కొంగరాకి చాలా ఇంపార్టెంట్. సూర్య తానెందుకు ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నానా అని రిగ్రెట్ ఫీల్ అయ్యేలా చేయాల్సిన టైం. ఈ ఇద్దరికే కాదు, మరో 3 members కి కూడా ఈ సినిమా హిట్ కొట్టాల్సిన సిచ్యువేషన్. వాళ్ళెవరో చూద్దామా? అమరంతో 300 కోట్లను కొల్లగొట్టి జోష్ మీదున్న శివకార్తికేయన్ వద్దకు వచ్చిన ప్రాజెక్టే పరాశక్తి. ఆకాశమే నీ హద్దురాకు జాతీయ స్థాయి గుర్తింపు రావడంతో సూర్యతో తొలుత ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసింది సుధా కొంగర. సూర్య 43గా అనౌన్స్మెంట్ రాగా హీరోకు దర్శకురాలికి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ రావడం వల్ల ఆగిపోయింది. తర్వాత ఇదే కథను శివకు చెప్పి ఓకే చేయించుకుంది లేడీ డైరెక్టర్. లాస్ట్ ఇయర్ పట్టాలెక్కిన పరాశక్తి శివకార్తికేయన్ కెరీర్లో కీలకమైన ఫిల్మ్. ఇది ఆయన 25వ చిత్రంగా రాబోతోంది. అమరంతో ఊహించని హిట్ కొట్టి మదరాసితో మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయిన శివకార్తికేయన్ పరాశక్తితో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాల్సిన తరుణం. అలాగే ఆకాశమే నీ హద్దురాను హిందీలో సర్పిరాగా రీమేక్ చేసి చేతులు కాల్చుకున్న సుధా కొంగర ఖాతాలో అర్జెంటుగా హిట్ పడాల్సిన తరుణం. సూర్య ఈ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పుకున్నానా అని ఫీల్ అయ్యేలా చేయాల్సిన సిచ్యువేషన్ ఆమెది. 2026 సంక్రాంతికి రిలీజ్ అవుతున్న పరాశక్తి హిట్ కొట్టడం ఈ ముగ్గురికే కాదు, మరికొందరికి అత్యవసరం. పరాశక్తితో కాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న టాలీవుడ్ సోయగం శ్రీలీల ఫ్లాపుల పరంపరకు అడ్డుకట్ట పడాల్సిన సిచ్యువేషన్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కి కూడా మైల్ స్టోన్ మూవీ. సంగీత దర్శకుడిగా పరాశక్తి ఆయనకు 100వ చిత్రం. ఇక జయం రవి నెగటివ్ షేడ్లో నిరూపించుకోవాల్సిన పరిస్థితి. ఇలా మెయిన్ కాస్ట్ అండ్ క్రూకు పెను సవాళ్లే ఉన్నాయి. నెక్స్ట్ సంక్రాంతికి టఫ్ కాంపిటీషన్ ఉన్నప్పటికీ బరిలోకి దిగుతున్న ఈ సినిమా వీళ్ల హోప్స్ నిలబెడుతుందో లేదో లెట్స్ వెయిట్. బాలీవుడ్ లో హారర్ ఫిల్మ్స్ తర్వాత సేలబుల్ ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే అది కాంట్రవర్షియల్ ఇష్యూస్. కానీ ఈ మధ్య ఎందుకో కాంట్రవర్షియల్ ఇష్యూ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర పెర్ఫామ్ చేయలేకపోతున్నాయి. ది సబర్మతి రిపోర్ట్, ది బెంగాల్ ఫైల్స్, ది తాజ్ స్టోరీ అందుకు ఎగ్జాంపుల్స్. అందుకే ఈ జోనర్ పక్కన పెట్టి వార్ బ్యాక్డ్రాప్ జోనర్స్ పై ఫోకస్ చేస్తోంది నార్త్ బెల్ట్. సీనియర్ హీరోస్ నుండి వర్ధమాన నటుల వరకు ఈ జోనర్ చిత్రాలతోనే రాబోతున్నారు. వాళ్ళెవరో ఓ లుక్కేద్దామా? బాలీవుడ్ అంతే, ఎప్పుడు ఏ జోనరాలోకి షిఫ్ట్ అవుతుందో బీటౌన్ కి తెలీదు. లాస్ట్ ఇయర్ అంతా హారర్ ఫిల్మ్స్ తో హడావిడి చేసింది. కాంట్రవర్షియల్ సబ్జెక్టులకైతే ఇక నో ఎండ్ కార్డ్. రీసెంట్ టైమ్స్లో లవ్ స్టోరీస్ సక్సెస్ కావడంతో వాటిపై ఇంట్రెస్ట్ చూపిస్తోంది. కానీ సడన్ గా వార్ బ్యాక్డ్రాప్ చిత్రాలపై ఇష్టం పెంచుకుంటోంది బీటౌన్. సల్మాన్ నుండి అగస్త్యానంద వరకు వార్ జోన్ చిత్రాలతోనే రాబోతున్నారు. సికిందర్ ఫ్లాప్ తర్వాత సల్మాన్ ఖాన్ సెలెక్టివ్ గా తీసుకున్న ప్రాజెక్ట్ బాటిల్ ఆఫ్ గాల్వన్. గాల్వన్ లోయలో చైనా సైనికునితో వీరోచిత పోరాటం చేసి మరణించిన తెలుగు వ్యక్తి సంతోష్ బాబు జీవిత కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు అపూర్వ లఖియా. చిత్రాంగద సింగ్ హీరోయిన్. నెక్స్ట్ ఇయర్ జూన్ లో మూవీని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. 1962 ఇండో చైనా యుద్ధం ఆధారంగా తెరకెక్కుతున్న బాలీవుడ్ ఫిల్మ్ 120 బహదూర్. ఈ రెజింగ్లా వార్ లో 120 మందితో కూడిన ఇండియన్ ఆర్మీ సైన్యం 3000 మంది చైనా ఆర్మీతో వీరోచిత పోరాటం చేసి విజయం సాధించింది. ఇప్పుడు ఇదే కథను తెరపైకి తెస్తోంది బాలీవుడ్.
భారత్ తరపున నాయకత్వం వహించిన మేజర్ షైతాన్ సింగ్ క్యారెక్టర్ చేస్తున్నారు ఫర్హాన్ అఖ్తర్. నవంబర్ 21న థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది 120 బహదూర్. 1962లో ఇదే రోజున ఈ యుద్ధం ముగిసింది. వార్ బ్యాక్డ్రాప్ చిత్రాలంటే ఓ ఇమోషన్. అవి హిస్టరీకి సాక్ష్యాలుగా నిలిచిన సంఘటనలు. దేశం కోసం సైనికులు చేసిన వీరోచిత పోరాటాలకు ఆడియన్స్ బాగా కనెక్ట్ కావడంతో బాలీవుడ్ ఈ తరహా వార్ జోన్ చిత్రాలను రూపొందిస్తోంది. అమితాబ్ మనవడు అగస్త్యానంద సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ఎంట్రీలో లవ్ స్టోరీతో కాకుండా వార్ బ్యాక్డ్రాప్ స్టోరీ ఇకీస్తో వస్తున్నాడు. 1971 ఇండో పాక్ యుద్ధం బ్యాటిల్ ఆఫ్ బసంత్పూర్లో వీరోచిత పోరాటం చేసి 21 ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ ఆఫీసర్ అరుణ్ కేతర్ పాల్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు. డిసెంబర్ 25న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. 1971 ఇండో పాక్ వార్ ఆధారంగా తెరకెక్కిన ఫిల్మ్ బోర్డర్. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. బాబీ డియోల్తో పాటు వరుణ్ ధావన్, అహం శెట్టి కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ జనవరి 23కి రిలీజ్ ప్లాన్ చేస్తోంది టీ సిరీస్. అలాగే అమీర్ ఖాన్ లాహోర్ 1947 కూడా ఇదే బ్యాటిల్ ఫీల్డ్ బ్యాక్డ్రాప్ చిత్రంగా తీసుకురాబోతున్నారు. వార్ జోన్ స్టోరీస్ అంటే రియల్ స్టోరీసే కాదు, ఫిక్షనల్ స్టోరీస్ కూడా ఉన్నాయి. అలా ప్యూర్ ఫిక్షనల్ స్టోరీనే సిద్ధం చేయబోతున్నాడు సంజయ్ లీలా భన్సాలి. వార్ డ్రామాతో పాటు లవ్ స్టోరీకి వెయిటేజ్ కల్పించబోతున్నాడట. రణ్బీర్ కపూర్, విక్కీ కౌశల్ ఆర్మీ అధికారులుగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. అలియా ఫీమేల్ లీడ్. ఇలా వరుసగా సీనియర్స్ టు జూనియర్స్ వార్ డ్రామాస్ కు సై అంటున్నారు. మరి ఈ జాబితాలో ఇంకెంతమంది చేరతారో చూడాలి. వన్స్ అపాన్ ఎ టైమ్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ కోసమే కొన్ని పాత్రలు పుట్టాయేమో అనిపిస్తుంది. పొగర్బోత్ అమ్మాయిగా మెప్పించాలన్నా, అమ్మోరు తల్లిగా డివైన్ వైబ్స్ కలిగించాలన్నా, నీలాంబరిగా విలనిజం చూపించాలన్నా, శివగామిగా శాసించాలన్నా ఆమెకు ఆమె సాటి. ఇప్పుడు మరో ఛాలెంజింగ్ రోల్ చేయబోతుందా? ఈసారి పెద్ద సాహసానికే రెడీ అయిందా? 55+ కూడా స్టార్ హీరోయిన్లకు తగ్గని క్రేజ్ రమ్యకృష్ణదే. ఆమె ఒకసారి క్యారెక్టర్లోకి దిగిందంటే హీరోలను కూడా డామినేట్ చేస్తుంది. నరసింహ కన్నా నీలాంబరి ఫేమస్ అయినట్లు, బాహుబలి కన్నా శివగామి క్యారెక్టర్ కు వెయిటేజ్ వచ్చినట్లు ఇప్పుడు మరోసారి యూనిక్ రోల్ కు రెడీ అవుతోంది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన ఓల్డ్ హారర్ ఫార్మాట్ లోకొచ్చి తెరకెక్కిస్తున్న ఫిల్మ్ పోలీస్ స్టేషన్ మే భూత్. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ భారీ హైప్ క్రియేట్ చేయగా తాజాగా వదిలిన రమ్యకృష్ణ పోస్టర్ రచ్చలేపుతోంది. రా అండ్ రస్ట్ లుక్ లో ఉన్న రమ్యకృష్ణ ఫోటోను రివీల్ చేసి షాక్ ఇచ్చాడు ఆర్జీవి. అంతకంటే మైండ్ పోయేలా స్టిల్ ఇచ్చింది నీలాంబరి. ఈ మధ్య కాలంలో తల్లి క్యారెక్టర్లకు షిఫ్ట్ అయిన రమ్యకృష్ణ ఈ యాంగిల్లో చూడడం కొత్తే. మనోజ్ బాజ్పాయ్, జెనీలియా నటిస్తున్న ఈ సినిమాకు రమ్యకృష్ణ స్పెషల్ అట్రాక్షన్ గా మారింది అనడంలో సందేహం లేదు. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతున్న హారర్ మూవీకి కావాల్సిన రంగులు అద్దుతున్నాడు ఆర్జీవి. గ్లామర్ డాల్ నుంచి మదర్ రోల్స్ కు షిఫ్ట్ అయినా కూడా రమ్యకృష్ణకు ఏమాత్రం డిమాండ్ తగ్గలేదు. ప్రస్తుతం ఆర్జీవి మూవీ కాకుండా మరో 2-3 ప్రాజెక్టులున్నాయి. నరసింహలో తలైవాతో పోటీపడి నటించిన నీలాంబరి జైలర్లో ఆయన భార్యగా మెప్పించింది. ఇప్పుడు జైలర్ 2లో కూడా నటించబోతోంది. అలాగే దుల్కర్ సల్మాన్ 41లో కూడా కీ రోల్ చేస్తోంది శివగామి. రమ్యకృష్ణ నటిస్తుందంటే సంథింగ్ స్పెషల్ అనిపించుకునేలా చేస్తోంది ఈ సీనియర్ హీరోయిన్. కానీ ఈ వయసులో రా అండ్ రస్ లుక్ లో కనిపించడం అంటే సాహసమనే చెప్పాలి.